హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షేడ్స్ ఆఫ్ షూ. ఫస్ట్ టైం మా ఫ్యామిలీ అందరం కలిసి మేడారం వెళ్తున్నాము. ఫస్ట్ టైం అని ఎందుకు అంటున్నానంటే మా అత్తయ్య వాళ్ళతో వెళ్ళేది ఇది ఫస్ట్ టైం. మా అమ్మ వాళ్ళతో చాలా సార్లు వెళ్ళాను, బట్ మా ఫ్యామిలీతో ఫస్ట్ టైం వెళ్తున్నాము. మేడారం అప్రాక్స్ గా మా ఇంటి దగ్గర నుంచి ఒక 1.5 hours అయితే పడుతుంది. బట్ గట్టమ్మ తల్లి దగ్గర ఖచ్చితంగా ఆగుతాము కాబట్టి 2 hours వేసుకోవాలి. ఇంకా యాక్చువల్లీ మేము స్టార్ట్ అయ్యేసరికి 11 అయిపోయింది. డైరెక్ట్ గా వెళ్ళడం అయితే మార్నింగే స్టార్ట్ అయిపోయే వాళ్ళం, బట్ వంటలు చేసుకుని వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా లేట్ అయింది కాబట్టి ఓన్లీ మేడారమే చూసొస్తామేమో అనుకున్నాం. బట్ టైం ఉంటే రామప్ప ఆర్ లక్నవరం ఏదో ఒకటైతే గ్యారంటీగా చూసుకుందాం అనుకుని స్టార్ట్ అయిపోతున్నాం మేము. సో మేము 6 members అండ్ మా బుడ్డోళ్ళు 3, మా అమ్మ అండ్ మా లక్ష్మి వాళ్ళ అన్నయ్య రవి. సో మొత్తం 12 members అవుతున్నామని వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. మా 3 బుడ్డోళ్ళు అయితే ఆల్రెడీ కారుకి రెడీగా ఉన్నారు. సో ఇక్కడ మా చిన్న మామయ్య అండ్ మా ఆడబిడ్డ వర్ష వచ్చారు. మేము వెళ్తున్నాం కాబట్టి కలవడానికి వచ్చారు. మేము ఎలాగో అటు వెళ్తున్నాం కదా, ఎలాగో మా షాప్ క్లోజ్ ఉంటది కదా, ఇంకా గిరాక్ అంతా మీదే అని చెప్పేసి అలా ఆట పట్టిస్తున్నాం వాళ్ళిద్దరిని. సో ఇవన్నీ మా ఫ్యామిలీలో చాలా కామన్. వాళ్ళ ఎటర్ని వెళ్ళినా మమ్మల్ని నడిపిస్తారు, మేము ఎటు వెళ్ళినా వాళ్ళని నడిపిస్తాము. ఇలా పొల్లు వర్షకు ఇలా 3 ఉండాలి షాప్ లో. అరే నువ్వు సపరేట్ ఎక్కి మీద కూర్చోరు నువ్వు. అయ్యేలాగుతాయిరా వాళ్ళు వచ్చాడు కోసుకొని. ఫస్ట్ థింగ్ మేము ఏ పని మీద బయటికి వెళ్ళినా, మా ఇంట్లో ఏ శుభకార్యాలైనా లేదంటే ఏ టెంపుల్స్కి వెళ్ళినా మస్ట్ అండ్ షుడ్గా మా ఊరి స్టార్టింగ్లో ఉండే ఎర్రమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టే వెళ్తాము. సో మా మామయ్య దిగి కొబ్బరికాయ కొడుతున్నారు. ఇది మాకు సెంటిమెంట్ అన్నమాట. అండ్ మాకే కాదు, మా ఊర్లో ప్రతి ఒక్కరికి ఇది సెంటిమెంట్. ఎవరైనా ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ దండం పెట్టుకోనో కొబ్బరికాయ కొట్టుకునే వెళ్తారు. సో మేము కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టయితే స్టార్ట్ అయిపోయాము. జస్ట్ 1/2 hourలో గట్టమ్మ తల్లి దగ్గరకు వచ్చేసాము. పబ్లిక్ అయితే చాలానే ఉన్నారు. నాకైతే ఇక్కడే భయం స్టార్ట్ అయింది, ఎందుకంటే ఇక్కడే ఇలా ఉందంటే ఇంకా జాతరలో ఎంత పబ్లిక్ ఉంటుందేమో అని భయం అయింది. బట్ మేడారం జాతర పబ్లిక్ ఉంటేనే బాగా అనిపిస్తుంది. గట్టమ్మ తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. బట్ ఈ గ్యాప్ లో మా అత్తయ్య అయితే ఇక్కడ మిస్ అయిపోయింది. మేము ఒక సైడ్ వెళ్తే తను ఒక సైడ్ వెళ్ళింది. బట్ వీళ్ళు ఎక్కడున్నా సరే లాస్ట్ కి వెహికల్ దగ్గరకు వస్తారు కదా అని చెప్పి వెహికల్ కాడ నిలిచింది. సో అట్లా కనిపించింది మాకు. సో ఆ తర్వాత మళ్ళీ వెహికల్ ఎక్కి స్టార్ట్ అయిపోయాము. ఈసారి అయితే మంచిగా పాటలు వినుకుంటూ వెళ్ళిపోయాము. టైం అస్సలే తెలియలేదు, అప్పుడే మేడారం వచ్చేసింది. సో ఫస్ట్ అయితే జంపన్న వాగు దగ్గరికి వెళ్ళాము. జంపన్న వాగు దగ్గర కాలు చేతులు కడుక్కొని ఆటో మాట్లాడుకొని గద్దెల దగ్గరికి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సో ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద గిరిజన కుంభమేళ. దీన్నే తెలంగాణ కుంభమేళ అని కూడా అంటారు. ఈ మేడారం ఉండేది తడ్వాయి మండలం, ములుగు జిల్లా అన్నమాట. సో నాకు తెలిసిన సమ్మక్క సారక్క స్టోరీ మీకు చెప్తాను. సో ఒకప్పుడు జగిత్యాల మండలంలో పొలవాసను మేడరాజు పాలించేవాడు. అతను ఒక రోజు వేటకు వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద ఒక పాప కేరింతలు కొడుతూ కనిపించిందంట. ఆ పాప చుట్టూ కాపలాగా పులులు సింహాలను చూసి షాక్ అయ్యారంట. సో ఆల్రెడీ చాలా కరువులో ఉన్న వాళ్ళ ఊరికి ఆమె దేవతలా వచ్చిందని అనుకుని ఆ పాపకి సమ్మక్క అనే పేరు పెట్టి మేడరాజు ఆమెను పెంచుకున్నాడంట. ఊర్లో వాళ్ళు కూడా అందరూ ఆమె ఒక దేవతలాగే చూసేవారట. ఊర్లో ఎవ్వరికి ఏం హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా పసరు పోసి నయం చేసేదంట. ఆమె పెద్ద అయ్యాక మేడరాజు ఆమెని తన మేనల్లుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆయననే పడిగిద్దరాజు. సో పడిగిద్దరాజు అండ్ సమ్మక్కకి 3 సంతానం కలిగారు. వాళ్ళే సారలమ్మ, నాగులమ్మ అండ్ జంపన్న. ఆ టైంలో కాకతీయులకు రాజు ప్రతాపరుద్రుడు. ఆ ప్రతాపరుద్రుడు రాజ్యాన్ని పెంచుకోవాలని, ఎలాగైనా పులవాసను దక్కించుకోవాలని చెప్పేసి ఆ పులవాసపై దండెత్తిండంట. ఆ ప్రతాపరుద్రుడి పవర్ చూసి ఈ మేడరాజు తట్టుకోలేక మేడారం పారిపోయాడంట. ఆ మేడరాజుకి పడిగిద్దరాజు ఆశ్రయం ఇచ్చాడు మేడారంలో. అలా ఆశ్రయం ఇచ్చినందుకు ఆ ప్రతాపరుద్రుడికి పడిగిద్దరాజు మీద కూడా చాలా కోపం వచ్చింది. సో అప్పుడు ఆయన మేడారంపై కూడా దండెత్తాడు. అప్పుడు పడిగిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు వీళ్ళందరూ యుద్ధంలో పోరాటం చేశారు. ఆ యుద్ధంలో సమ్మక్క కాకతీయులను ముప్పు తిప్పలు పెట్టిందంట. ఆమె పోరాటం చూసి ప్రతాపరుద్రుడే షాక్ అయ్యాడంట. బట్ అన్ఫార్చునేట్లీ ఆ యుద్ధంలో మేడరాజు, పడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు అందరూ యుద్ధంలో చనిపోయారు. ఓడిపోతున్నాము అన్న అవమానంతో జంపన్న తట్టుకోలేక అక్కడున్న సంపెంగ వాగులో ఆత్మహత్య చేసుకున్నాడంట. అందుకే దానికి జంపన్న వాగు అనే పేరు వచ్చింది. బట్ వాళ్ళందరికన్నా సమ్మక్క చాలా సేపు ఫైట్ చేసిందంట.
బట్ చివరికి వాళ్ళ చేతిలో దెబ్బ తిని ఒంటి నిండా రక్తంతో ఆ యుద్ధ భూమి నుంచి బయటికి వెళ్ళిపోయిందంట. ఆమె అలా నడుచుకుంటూ చిలకల గుట్టు వైపు వెళ్తూ దారి మధ్యలోనే అదృశ్యమైందంట. తర్వాత ఊర్లో వాళ్ళు ఎంత వెతికినా దొరకలేదంట. బట్ ఆ ప్లేస్ లో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమల భరిణ దొరికిందంట. దాన్నే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 years ఒకసారి ఈ సమ్మక్క జాతర జరుపుకుంటున్నారు. స్టార్టింగ్ లో అక్కడున్న గిరిజనులే ఈ పండుగ జరుపుకునేవారట. బట్ తర్వాత 1996 నుంచి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, అప్పుడు ఆ పండుగని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా చేసిందంట. సో ఇక్కడ జాతర 4 days ఎలా ఉంటదంటే, ఫస్ట్ డే వచ్చేసి సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దకు తీసుకొస్తారు. అండ్ సెకండ్ డే చిలకలగుట్టలో భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారంట. అండ్ థర్డ్ డే అమ్మవార్లిద్దరూ గద్దెపై కొలువు తీరుతారు. అండ్ ఫోర్త్ డే ఈవినింగ్ ఆవాహన పలికి దేవతలిద్దరిని తిరిగి వాళ్ళ ప్లేసెస్కి తరలిస్తారంట. సో ఇది నాకు తెలిసిన సమ్మక్క సారక్క స్టోరీ. ఏమైనా తప్పులుంటే క్షమించండి, బట్ నాకు తెలిసిందేదో నేను చెప్పేసిన. సో మేము వెళ్ళిన రోజైతే పబ్లిక్ చాలానే ఉన్నారు. మెయిన్ డేస్ కాకపోయినా కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మెయిన్గా ఇక్కడ ఎత్తు బిళ్ళాలు ఇవ్వడం అయితే ఫేమస్. అండ్ ఇట్లా కోడిపుంజును ఎగరేయడం కూడా. లాస్ట్ టైం జాతరకు వచ్చినప్పుడు మా శివాన్ చెత్త బిల్లం ఇచ్చాము. నాకైతే దర్శనం చాలా లేట్ అయింది, ఎందుకంటే పబ్లిక్ ఫుల్గా ఉన్నారు. ఒక్కొక్క గది దగ్గర మినిమం 1/2 hour పట్టింది. లోపలికి వెళ్ళడానికి మస్తు కష్టపడ్డాం, అసలు ఎంత జనం ఉన్నారో. ఇంకా దర్శనం చేసుకొని అయితే బయటకైతే వచ్చేసాము. ఇక్కడ మా సందీప్ కామెడీ చేస్తున్నాడు వాళ్ళ అన్నతో. చుట్టూ ఎక్కడ చూసినా బొమ్మలే, ఎక్కడ చూసినా 100 rupees ఒక్కొక్కటి అని చెప్పేసి అమ్ముతున్నారు. మా పిల్లలు ఆగుతారా ఇంకా, తలా ఒకటి కొనిచ్చేదాకా అస్సలు ఆగలేదు. సో బొమ్మల షాప్కి అయితే వెళ్ళిపోయి వాళ్ళకి నచ్చింది ఏదో కొనిస్తున్నాము. ముగ్గురికి ఒకేలాంటి బొమ్మలు తీసుకుంటే ఏ లొల్లు ఉండదు కదా అనుకున్నాం. బట్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎవరికి నచ్చింది వాళ్ళే చూపిస్తున్నారు. సో అందరికి సేమ్ టైప్ లో ఒకటి తీసుకొని మళ్ళీ ఎవరికి నచ్చింది వాళ్ళకి తీసుకున్నాము. చూసారు కదా, మా చేతిలో లగేజ్ల కంటే బొమ్మలే ఎక్కున్నాయి. సో అలా నడుచుకుంటూ జంపన్న వాగు దగ్గరికి వెళ్ళి మా వెహికల్ ఎక్కుదాం అనుకున్నాం. బట్ తక్కువ దూరం ఏం లేదు, 1.5 kilometer అప్రాక్స్ గా 2 ఉంటదేమో. ఈజీగా నడవచ్చులే అనుకున్నాం కానీ వెళ్ళేసరికి కాళ్ళు మస్తు గుంజుతున్నాయి. కానీ దారిలో ఇది చూసినాక కొద్దిగా హ్యాపీనెస్ వచ్చింది. వీటిని చూసారా, ఇవి జంపన్న వాగు నుండి గుడి మధ్యలో ఉంటాయి. మన విలేజ్ కల్చర్ని మంచిగా చూపించారు ఇక్కడ. అండ్ వాటిని చూస్తుంటే ఎంత రియాలిటీగా అనిపించాయో. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా అందరికీ చాలా ఆకలిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. సో మంచి ప్లేస్ కోసం అయితే చూసాము, ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ ఉండాలి కదా గ్యారంటీగా. సో మేమైతే మేడారంకి కొద్ది దూరంలోనే గ్రౌండ్ అయితే ఉంటుంది, ఆ గ్రౌండ్కే వచ్చేసాము. మ్యాక్సిమం వచ్చిన ప్రతి ఇయర్ ఇక్కడికే వచ్చేవాళ్ళము, ఎందుకంటే ఇక్కడ వాటర్ అండ్ వాష్రూమ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో వెహికల్ అక్కడ పార్క్ చేసేసి వెహికల్ నీడలో మంచిగా చాపేసుకొని మేము తెచ్చుకున్న ఐటమ్స్ అన్ని అక్కడ పెట్టుకొని కూర్చున్నాము. ఇక్కడ వీడియో చూడండి ఎలా వచ్చిందో, ఎందుకంటే ఫోన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో సన్లైట్ వస్తుంది. ఇక అంతే, లైటింగ్ అయితే అస్సలు కరెక్ట్గా రాలేదు, బట్ ట్రై చేసాం ఏదో వీడియో తీయడానికి. సో మేము చేసుకొచ్చిన ఐటమ్స్ ఏంటంటే, ఫస్ట్ వెజ్ దమ్ బిర్యానీ అండ్ దాంట్లోకి మిర్చి కసాలం చేసాము. దమ్ బిర్యానీ ఏమో నేను చేశాను అండ్ మిర్చి కసాలం ఏమో మా తోటికోడలు లక్ష్మి చేసింది. అండ్ రైస్లోకి కొబ్బరి పచ్చడి మా అత్తయ్య చేసింది. సో ఇక్కడ నేను అండ్ మా అత్తయ్య అందరికి సర్వ్ చేస్తున్నాము, మా తోటికోడలేమో ఆనియన్ కోసేస్తుంది. అరే శ్రీహాన్ ఏం తింటాను దొంగ?
సో ఇక్కడ పైప్ చూసారు కదా, అది అక్కడ ఉన్న పొలాలకి బోర్ అన్నమాట, బోర్ పైప్. సో మేము వచ్చిన దగ్గర నుంచి అది కంటిన్యూస్గా పోస్తూనే ఉంది. ఫుల్ ఎంజాయ్ చేసాం వాటర్లో స్టార్టింగ్లో. బట్ అన్నం తిని చేయగడుకునే టైంకి మాత్రం అది క్లోజ్ చేసేసారు. సో మా భోజనాలు అయితే అయిపోయాయి, ప్యాకింగ్ కూడా అయిపోయింది. మా వైఫ్ గాడు అయితే ఆల్రెడీ కార్ ఎక్కి కూర్చున్నాడు. ఎందుకంటే వారి బొమ్మలు కార్లోనే ఉన్నాయి కదా, కొత్త బొమ్మలు వచ్చినాయంటే చాలు వాటిని ఎప్పుడు ఇప్పుదామా, ఎప్పుడు వాటితో ఆడదామా అని రెడీగా ఉంటాడు. అండ్ ఇక్కడ ఈ చిన్న గుడిసె చూసారా ఎంత అందంగా ఉందో, భలే క్యూట్ గా ఉన్నది కదా. సో భోజనాలు అన్నీ అయిపోయాయి, ప్యాకింగ్ కూడా అయిపోయాక మేమైతే మా హస్బెండ్ అండ్ నేను కొద్ది దూరంలో వచ్చాము వీడియో తీసుకుందామని చెప్పేసి. అండ్ వాళ్ళు అక్కడ అన్ని ప్యాకింగ్ చేసేసి స్టార్ట్ అయిపోతున్నారు. సో కార్ మా దగ్గరికి రాగానే నేను బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీసుకుందామనేసి వెనక్కి వెళ్ళాను. మా హస్బెండ్ ఎక్కుతుంటే వీడియో తీద్దాం అనుకున్నాను. లోపల పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా తీద్దామని అనుకునే లోపు మా సందీప్ ఆయననేదో తీద్దామని చెప్పేసి వచ్చిన అనుకుని మంచిగా పోజ్ ఇస్తుండు ఫోటోకి. సో అక్కడికే 5 దాటింది. ఎక్కడికి వెళ్దాము, ఇంకా టైం ఎక్కువగా లేదు, మల్లూరు వెళ్దామంటే కొద్దిగా దూరమే ఉంటుంది. అండ్ లక్నవరం కూడా ఓకేగా అనిపించింది. బట్ రామప్ప అనుకొని రామప్ప ఫిక్స్ అయిపోయాము. మంచిగా సన్సెట్ని ఎంజాయ్ చేసుకుంటూ అండ్ ఒక సైడ్ మంచి మెలడీ పాటలను ఎంజాయ్ చేసుకుంటూ అలా జర్నీ సూపర్గా సాగిపోయింది. అసలు టైమే ఏర్పడలేదు, ఎందుకంటే వెహికల్స్లో ఫ్యామిలీ తోటి ఈవినింగ్ జర్నీస్ అండ్ విత్ మెలడీ సాంగ్స్ డెడ్లీ కాంబినేషన్ కదా అసలు. సో మేడారం టు రామప్ప వెళ్ళాలంటే జంగాలపల్లి నుంచి వెళ్ళాలన్నమాట. సో జంగాలపల్లి సెంటర్లో ఈ ఆర్ట్ ఎంత బాగుందో చూడండి. ఒక సైడ్ ఏనుగు, ఒక సైడ్ నంది, మొత్తం ఇప్పుడే చెప్పాను, రిటర్న్లో క్లియర్గా చూపిస్తా ఎంత బాగుందో వ్యూ. అండ్ ఈవినింగ్ వ్యూ కంటే నైట్ వ్యూ అయితే ఇంకా అద్దిరిపోయింది. సో మేమైతే రామప్ప రీచ్ అయిపోయాము. ఆహా, అట్లా చల్లని వెదర్లో వేడి కంకులు తింటూ ఎంత బాగుంటుందో కదా. మంచిగా కంకులు కాలుస్తున్నారు దారి పొడుగుతా. అండ్ అక్కడికి వచ్చేసరికి 7 అయిపోయింది. మాకు అప్పటికి డౌటే, మేబీ దర్శనం అందుతుందో అందదో, ఎందుకంటే క్లోజ్ చేస్తున్నారు, తొందరగా వెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు. మేము ఆల్మోస్ట్ తొందరగా వెళ్ళడానికే ట్రై చేసాము. బట్ ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కొన్నిసార్లు కుదరదు కదా, అంతే. ఇంకా మా లక్ష్మి వాళ్ళ అన్నయ్య రవి పిల్లల్ని తీసుకొని ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళాడు. థ్యాంక్ గాడ్, అట్లీస్ట్ పిల్లలకైనా దర్శనం దక్కింది. 3 పిల్లలు అండ్ రవి, 4గురికి అయితే దర్శనం అయిపోయింది. మాకు దర్శనం అవ్వలేదు. మేము ఎంత ట్రై చేసినా, ఎంత బతిలాడినా కూడా చేయించుకొని ఇవ్వలేదు. ఇంకా చేసేది ఏం లేక గుళ్ళోపల నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చాక బయట కూడా శివలింగాలు ఉన్నాయి. సో వాటిని దర్శించుకున్నాము, నందిని కూడా దర్శించుకున్నాము. చూసారు కదా వీళ్ళొల్లి. ఎక్కడికైనా బయటికి వస్తే ఇదే. ఇంకా మా అత్త అయితే ఏదో ఒకటి తీసుకుందామని, మా ఆయన ఉన్న మా మరిది అస్సలకే వద్దని చెప్పి వాదన పెట్టుకుంటున్నారు. అది 100 గ్రాముల పెసర్లు ఇస్తారా? ఇక్కడ వచ్చిన లొల్లంతా ఇసురాళ్ళ గురించి. అక్కడ క్యూట్గా ఇసురాళ్ళు కనబడితే మా అత్తకి బాగా నచ్చినాయి. అక్కడ షాప్ ఓడేమో 800 1000 రూపాయలు అట్లా చెప్తున్నాడు. మా సందీప్ ఏమో అది వరంగల్ తక్కువకే దొరుకుతుంది, నేను తెచ్చిస్తాలే నీకు అని చెప్పేసి సందీప్ అంటున్నాడు. ఇక్కడ మా మామయ్య, మా మరిది అండ్ మా ఆయన అటెటో వెళ్ళారని ఇదే సందు గ్యాప్ దొరికింది కదా అని చెప్పి మా అమ్మని తీసుకొని మా అత్త అయితే షాప్ దగ్గరికి వెళ్తుంది. ఏం తీసుకుంటుందో మరి ఇంకా చూడాలి. బట్ వీళ్ళు ఏమన్నా తక్కువ వాళ్ళు అటు వెళ్ళే గ్యాప్ లోనే వీళ్ళు ఇటు వచ్చేసారు, వచ్చి చూసేసారు వీళ్ళు ఏదో తీసుకుంటున్నారని. ఇక మా ఆయన కోపంతో ఏమంటున్నాడు చూడండి. అయితే పైసలు గులగుల పెడతాను. మా అత్తయ్య పాపం అన్నీ చూసింది తీసుకుందామని చెప్పేసి. బట్ ఏమన్నా తీసుకుందని అనుకుంటున్నారా మీరు? ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే వీళ్ళు అస్సలు తీసుకొనియరు కాబట్టి. సో మేమైతే రిటర్న్ అయిపోయాము. నేను చెప్పాను కదా రిటర్న్ వచ్చేటప్పుడు ఈ ప్లేస్ చూపిస్తానని, సో అందుకే ఆగాను. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. అప్పుడు ఇంకా వాటర్ ఫాల్ ఆన్ చేయలేదు సాయంత్రము, బట్ ఇప్పుడు ఆన్ చేశారు. అండ్ అది కూడా కలర్ఫుల్గా విత్ లైట్స్ అన్నమాట. చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే చీకట్లో ఆ లైట్స్ చాలా బాగా కనిపించాయి అన్నమాట, ఎలివేటింగ్గా.
సో ఇదండి మా సమ్మక్క సారక్క జాతర అండ్ రామప్ప వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు మా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. అండ్ ఇప్పటి వరకు మా ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ ఇకపై కూడా అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ షేడ్స్ ఆఫ్ శివ్. థ్యాంక్ యూ. బాయ్.